దీని గేర్ బాక్స్ డౌన్ చేసే టైంలో 2 లారీలకి అయితే డౌన్ చేసేవచ్చు. అంటే వర్క్ అంతా సేమే ఉంటుంది, కానీ ఒక్కో బండికి ఒక్కో ప్రాసెస్ ఉంటుంది. వర్క్ క్లచ్ ప్లేట్లు వేసే ప్రాసెస్ అది తెలియకుండా మనకి ఇష్టం వచ్చినట్టు చేద్దాం అంటే అవ్వదు. టాటా వింగర్ అంబులెన్స్ అంటేనే ఎమర్జెన్సీ తెలిసిందే కదా. ఇదైతే బ్లడ్ పట్టుకొని ఎమర్జెన్సీగా వెళ్తున్నప్పుడు బండి క్లచ్ ప్లేట్ కాలిపోయి బండి ఆగిపోయింది. బండి అయితే చాలా రోజులు ఆగిపోయి ఉండిపోవడం వల్ల కొంచెం అడ్డు ఉందని చెప్పేసి బాగా సైడ్కి అయితే తోసారు. ఇప్పుడు దీనివల్ల అయితే లోపల నుంచి బయటకు కూడా రావట్లేదు. ఇప్పుడు వెనక్కి కట్టి లాగి తర్వాత ముందుని కట్టుకొని లాక్కొని వెళ్ళాలి. మెల్లిగా గ్యారేజ్ దగ్గరికి అయితే బండి లాక్కొని వచ్చేసాం. ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేయాలి. ఈ టాటా వింగర్ గత 5 నెలల నుంచి ఒక ప్లేస్లో ఆగిపోయింది. ఇది ఎమర్జెన్సీగా బ్లడ్ పట్టుకెళ్తుంటే బండి సడన్గా బ్రేక్ డౌన్ అయిపోయింది. బ్రేక్ డౌన్ అయిపోతే వేరే వెహికల్ ఎమర్జెన్సీగా వాళ్ళు సెట్ చేసుకుని వెళ్ళిపోయారు. సో ఇదైతే శ్రీకాకుళం దగ్గరది. మనకి శ్రీకాకుళం మెకానిక్ మన వీడియోస్ చూస్తారంట. సో మన వీడియో చూసి ఇక్కడికి వచ్చి ఒకసారి కలిసి మనకైతే ఈ వెహికల్ అప్పచెప్పారు వర్క్ చేయమని. దీనికైతే క్లచ్ ప్లేట్లు కాలిపోయాయి. చూద్దాం రండి. అసలు దీని క్లచ్ ప్లేట్లు ఫస్ట్ టైం నేను కూడా ఓపెన్ చేయడం. చూసారు కదా, దీనికి గేర్ బాక్స్ చూపించడానికి కూడా అవ్వట్లేదు. చాలా అయితే ఓపెన్ చేయాలి. స్టీరింగ్ ర్యాక్ కూడా ఓపెన్ చేయాలి. ఇంకా చూసారు కదా, ఈ స్టీరింగ్ ర్యాక్ ఇంకా సస్పెన్షన్ చాలా ఓపెన్ చేయాలి. దీనికి అసలు చూడాలి మరి. ప్రాసెస్ అయితే చాలా కష్టంగా ఉంది. చూద్దాం అసలు ఎలా ఉంటుంది అన్నది. బ్యాక్ సైడ్ గేర్ బాక్స్ మౌంటింగ్ కోసం ఎంత పెద్ద ఫ్రేమ్ ఇచ్చాడంటే చూడండి. ఇదంతా గేర్ బాక్స్ మౌంటింగ్ కోసం ఇచ్చింది. అప్పులుగా గేర్ బాక్స్ పైన చిన్న మౌంటింగ్ లాగా ఇచ్చుకుంటే అయిపోద్ది. ఇప్పుడున్న బొలేరోకి కానీ లేదంటే మన దోస్తులకు కానీ. అలాగే ఇది గేర్ బాక్స్ ఏం పెద్ద ఇది కాదు, కానీ ఇంత పెద్ద మౌంటింగ్ సిస్టమ్ ఇచ్చాడు. దీనికి పెద్ద ఫ్రేమ్ ఇచ్చాడు. మెల్లిగా ఈ ఫ్రేమ్ అయితే బయట తీసాను. ఈ బండికి గేర్ బాక్స్ ఇచ్చడం మామూలు సాకరీ కాదు. అమ్మ చేతితో ఏ మాత్రం తేడా చేసిన ఇలాంటి హెడ్ షాట్లు చాలా తగులుతూ ఉంటాయి. టంగు మంది తగిలింది బొరకైతే. స్టీరింగ్ ర్యాక్ కూడా ఓపెన్ చేయవలసి వచ్చింది. దీనికి ఏదో ఎక్స్వీకి గేర్ బాక్స్ ఇచ్చినట్టు ఉంది. ఇది ఇక్కడ రైస్ అప్లై బయటికి లాగాలి ఇప్పుడు. ఇంకా అసలు చాలా వరస్ట్ సిస్టమ్ ఇదైతే. నాకైతే ఏ బండికి చూడలేదు. ఏదో కష్టపడి గేర్ బాక్స్ అయితే ఇంజిన్ నుంచి వేరు చేశాను, కానీ ఇంకా ఇది డౌన్ చేయాలన్నమాట. ఇది డౌన్ చేస్తేనే కానీ మనకి ఇప్పుడు పని అవ్వదు. దీని తోడు ఇక్కడ డీజిల్ ట్యాంక్ ఇచ్చాడు. అమ్మ అసలు ఏ ప్లానింగ్స్ ఇచ్చాడో తెలియదు. ఈ బండి వర్క్ ఎలా చేస్తారనో కానీ. ఇదిగోండి గేర్ బాక్స్ ఇక్కడ ఉంది, డీజిల్ ట్యాంక్ ఇక్కడ ఉంది. ఈ రెండింటికి మధ్యలో గ్యాప్. ఇప్పుడు వెనక్కి వచ్చి రాకపోతే ఇబ్బంది. గేర్ బాక్స్ ఆల్రెడీ డౌన్ అయిపోయి చూడండి, క్రాస్ అయిపోయింది. ఇప్పుడు వెనకాలకి ఇంత ప్లేస్ ఉంది చూడండి. ఈ కొస నుంచి కొసకంతా ఖాళీయే. కానీ ఈ డీజిల్ ట్యాంక్ ఇచ్చాడు. ఈ డీజిల్ ట్యాంక్ అట్టుకెళ్ళి అక్కడెక్కడో ఇచ్చుకుంటే గేర్ బాక్స్ సింపుల్గా బయట తీసుకోవచ్చు. ఈ వర్క్ కోసం చాలా వీడియోస్లో చూసాను నేను. అంటే కొత్తగా ఏదన్నా మనకి ఫస్ట్ టైం చేసి వర్క్ ఏదో వచ్చినా సరే ఒకసారి ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి ప్రాసెస్ చూసుకుంటాను. ఎందుకంటే ప్రాసెస్ అంటే వర్క్ అంతా సేమే ఉంటుంది, కానీ ఒక్కో బండికి ఒక్కో ప్రాసెస్ ఉంటుంది. వర్క్ క్లచ్ ప్లేట్లు వేసే ప్రాసెస్ అది తెలియకుండా మనకి ఇష్టం వచ్చినట్టు చేద్దాం అంటే అవ్వదు. సో అసలు ప్రాసెస్ కోసం చూస్తే చాలా వీడియోస్లో ఇంజిన్ దించేశారు. ఇంజిన్ దించి క్లచ్ ప్లేట్లు వేస్తున్నారు ఈ బండికి. ఇంకో 2-3 వీడియోలు అయితే డీజిల్ ట్యాంక్ కూడా తీశారు. మనం అయితే డీజిల్ ట్యాంక్ తీయకుండా ట్రై చేస్తున్నాం ఫస్ట్. ఒకవేళ వస్తే ఓకే, రాకపోతే డీజిల్ ట్యాంక్ ఇవ్వాలి దీనికి. నేను కూడా ఎంత ప్లేస్ ఉండి వెనకాల ఇలా ఇచ్చాడంటే చాలా. నేను అంత వర్క్ చేశాను, అయినా ఓపెన్ అవ్వలేదు. మళ్ళీ ఈరోజు అంతా వర్క్ చేశాను. ఈరోజు మార్నింగ్ వచ్చాను 8 గంటలకు బండి దగ్గరికి. మొత్తం అటు ఇటు స్టీరింగ్ ర్యాక్ మొత్తం చెప్పితే దీనికి రైట్ రోడ్ బోల్డ్ చూడండి. ఒకసారి చూపిస్తాను ఎన్ని బోల్డ్ ఇచ్చాడు. మీరు చూసారు కదా బోల్డ్ మొత్తం. గేర్ బాక్స్ చుట్టూ బోల్డే. గేర్ బాక్స్ మొత్తం రైట్ రౌండ్ బోల్డే. గేర్ బాక్స్ ఎక్కడ పారిపోద్ది అలాగని ఇప్పేసినా సరే గేర్ బాక్స్ బయట రావట్లేదు. అలాంటి మళ్ళీ బోల్డ్ ఇవి కాక ఇంకా ఉన్నాయి బండ్లు ఇప్పినవి. మూవింగ్ ప్రాసెస్ అలాగే నెక్స్ట్ డే నైట్ కూడా ఇప్పుడు చేయటడిపోయింది. కానీ ఎలాగైనా సరే క్లచ్ ప్లేట్ ఫిట్ చేసి గేర్ బాక్స్ అయితే ఎలాగైనా సరే మనం గేర్ బాక్స్ సిట్టింగ్ అయితే చేయాలని ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడైతే చూసారు కదా, ఈ క్లచ్ ప్లేట్లు అయితే కొత్త ఫిట్ చేస్తుంది. పాత చూడండి ఈ విధంగా అయిపోయాయి. క్లచ్ ప్లేట్లు ఇంకేం లేవు, మొత్తం పోయాయి. సో మనం అయితే ఇప్పుడు దీనికి కొత్త క్లచ్ ప్లేట్లు ఇవో కస్టమరే తెచ్చుకున్నారు. బండి దగ్గరికి పట్టుకొని వచ్చారు కస్టమరే. ఇప్పుడైతే చూడండి కొత్త క్లచ్ ప్లేట్లు మనకు అక్కడ సెంటరింగ్ చేయడానికి కూడా నాకు ప్లేస్ లేదు క్లచ్ ప్లేట్. సో ఈ విధంగా నేను కేబుల్ టై ద్వారా సెంటరింగ్ చేసుకొని కొంచెం నెంపాదిగా క్లచ్ ప్లేట్లు అయితే ఫిట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇంకా అక్కడ గేర్ బాక్స్ అంతకన్నా వెనక్కి వెళ్తే నేను ఒక్కనే ఎక్కించలేను. ఎందుకంటే ఈ గేర్ బాక్స్ అసలు ఎక్కడ ఏ వీడియోలో కూడా మీకు ఒక్కలో గేర్ బాక్స్ ఎక్కించిన వీడియో మ్యాక్సిమం ఉండదేమో నాకు తెలిసి. ఇదే ఫస్ట్ వీడియో నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కడన్నా ఉంటే నాకు ట్యాగ్ చేయండి. మెల్లిగా ఇదిలా కష్టపడి మనం స్ప్రింగర్ అదే గేర్ బాక్స్ అయితే స్విచ్ చేస్తాను.
కానీ ఇంక ఇప్పుడు అయ్యి పని కాదులేస్తుంది, ఎందుకంటే మొత్తం ఒళ్ళంతా హోనం అయిపోయింది ఈ గేర్ బాక్స్ కాదు. కానీ అయితే నైట్ అయిపోయింది, గేర్ బాక్స్ ఇచ్చి అయిపోతుంది. గేర్ బాక్స్ ఇచ్చేసుకుని వెళ్ళిపోయాను. అలాగే మార్నింగ్ వచ్చి రైట్ రౌండ్ బోల్డ్ మొత్తం గేర్ బాక్స్ సెక్షన్ మొత్తం ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఈ సస్పెన్షన్ వరకు కూడా ఫిట్ చేస్తున్నాను. ఈ షాక్ అబ్జర్వర్స్ నకుల్స్ అవన్నీ ఫిట్ చేసుకొని అలాగే స్టీరింగ్ ర్యాక్ కూడా ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తాను. అలాగే ఇప్పుడైతే ఈ ఫ్రేమ్ ఒకటి ఎక్కించాలి. ఈ ఫ్రేమ్ కి చూస్తే నాకు ఇంకా కోపం వచ్చేస్తుంది, అని తప్పదు కదా, వర్క్ ఎలాగైనా కంప్లీట్ చేయాలి. ఇప్పుడైతే ఈ ఫ్రేమ్ లాస్ట్ టాస్క్ మనకి కొద్దిగా ఏదోలా కష్టపడి మెలిక లిఫ్ట్ చేసి దీన్ని అయితే ఫిట్మెంట్ చేస్తున్నాను, చూశారు కదా. ఈ విధంగా ఇంకా ఈ టైంలో ఎక్కడ ఏ దెబ్బ తగులుతుందో కూడా మనకు తెలియదు, కానీ మెకానిక్గా అయితే తెలుస్తుంది పక్క. ఎందుకంటే ఆ వర్క్లో ఏదైనా సరే ఎలాగైనా సరే దెబ్బలు తగులుతూనే ఉంటాయి, ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే. కానీ తప్పదు, వర్క్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఏదోలా మెల్లిగా కష్టపడి ఇది అయితే ఫిట్మెంట్ చేస్తాను. ఈ ఫ్రేమ్కి వీడికి ఎక్కడ ప్లేస్ లేనట్టు మళ్ళీ ఏబిఎస్ కంట్రోల్ మాడ్యూల్ కూడా అక్కడే ఇచ్చుకున్నాడు. ఆ ఫ్రేమ్లోనే ఫిట్మెంట్ చేయాలి, అది కూడా ఫిట్మెంట్ చేసి మొత్తం ఇంకా వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. చూసారుగా టైర్లు కూడా ఫిట్ చేసి ఇంకా బండి దించేసి కిందకి బండి అయితే ట్రైల్ తీసి చెక్ చేసుకోవాలి. నేనైతే ఇన్ని బళ్ళు గేర్ బాక్సులు దించి క్లచ్ ప్లేట్లు మార్చాను, కానీ ఏ బండి దగ్గర కూడా ఇంతలాగా స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. కానీ ఈ బండికి అయితే ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఈ బండి ఆసమాసి కాదు ఈ గేర్ బాక్స్ ఫిట్ చేయడం. ఫైనల్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, కస్టమర్ అదే శ్రీకాకుళం నుంచి మెకానిక్ వచ్చారని చెప్పాను కదా, వచ్చి బండి అయితే చెక్ చేసుకుంటున్నాడు. ఇప్పుడైతే అంతా బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని అయితే వాషింగ్ పంపిస్తున్నాను. వాషింగ్ అయ్యి వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మీరు ఎలా ఉందో చూడండి. బండి చాలా రోజులు పెట్టి ఒక పక్కన ఉండిపోవడం, బండి అయితే మొత్తం పాత బండిలాగా అయిపోయింది. కానీ ఇది BS6 బండి, ఇప్పుడైతే చాలా నీట్గా అయిపోయింది. అలాగే వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. బండి అయితే పట్టుకొని వెళ్ళిపోతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.